అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 14వ భాగం. రచయిత నీలిమ గారు. ఎంత బాగా మేనేజ్ చేసింది తెలుసా? నేనైతే నువ్వు మూడ్ బాగోక ఇంటికి గాని వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను. కానీ సాక్షి మాత్రం లేదన్నయ్య, నాకెందుకో మనసు చెప్తుంది ఆయన ఇక్కడెక్కడో ఉన్నారని అని మొత్తం సెర్చ్ చేసి నువ్వెక్కడున్నావో తెలిసినేలా చేసింది. అంతేకాకుండా వాళ్ళు చేసింది వాళ్ళతోనే బయట పెట్టగలిగింది. నువ్వు కంట్రోల్ తప్పి తనతో ఇంటిమేట్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశావు. కానీ ఇష్టం లేకుండా ఎంత భార్యాభర్తలైనా కూడా అలా కలవకూడదని అనుకుందో ఏమో. మజ్జిగ తెప్పించి మజ్జిగలో స్లీపింగ్ పిల్స్ కలిపి నీ చేత తాగించేసింది డాక్టర్ సలహాతో. నేనైతే కొంచెం తనకి సెల్ఫ్ చేశాను. కానీ ఇందులో కర్త కర్మ క్రియ అన్ని సాక్షి ఏరా. నిజంగా యు ఆర్ రియల్లీ గ్రేట్. నువ్వు ప్రేమించినందుకు దూరమైన నిన్ను ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చింది. ఎందుకంటే నిన్న నైట్ అంతా నువ్వు సఫర్ అవుతుంటే తన కలల్లో నీ మీద అంతులేని ప్రేమను చూశాను. నేను ప్రేమించిన అతను నాకే సొంతం అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకునే ఈ రోజుల్లో నువ్వు సొంత భర్త అయ్యుండి కూడా నువ్వు ప్రాబ్లంలో పడకుండా కాపాడింది. అలాగే తను సొంతం చేసుకోవాలని కూడా స్వార్థంగా ఆలోచించలేదు. హీఈస్ గ్రేట్. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా తనని నీ భార్యగా యాక్సెప్ట్ చేయరా. ఎందుకు వెళ్ళిపోయిందో, ఎలా వెళ్ళిపోయిందో అవి అయితే ఇక వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయినా మీ మధ్య పెళ్లి బంధం అయితే ముడిపడిపోయింది. మీ ప్రేమ బంధం అయినా మీరు కాదనుకోవచ్చు, కానీ ఈ పెళ్లి బంధాన్ని కాదనుకోవడానికి మాత్రం మీకు హక్కు లేదు. ఇది జన్మ జన్మల బంధం కాబట్టి ఏదైనా మంచి నిర్ణయం తీసుకోరా అని రిక్వెస్ట్ గా అడుగుతాడు అజయ్. సరే ముందైతే పద, వాళ్ళ సంగతి చూద్దామని టాపిక్ డైవర్ట్ చేస్తూ కార్ దిగుతాడు కరణ్. ఇద్దరు ముందు రోజు రితికాని ఉదయ్ని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఎందుకంటే నైటే సాక్షికి వాళ్ళు ఎక్కడన్నా తప్పించుకుంటారేమో అన్న అనుమానంతో జ్యూస్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేసి బలవంతంగా వాళ్ళ చేతి తాగించేస్తారు. అందువల్ల వాళ్ళు ఇంకెలాంటి ప్రయత్నం చేయడానికి అవ్వలేదు. అలా స్పృహ తప్పి ఉన్న వాళ్ళిద్దరినీ చూసి కరణ్కి పట్టడానికి కోపం వస్తుంటే అక్కడే ఉన్న వాటర్ తీసుకుని ఫోర్స్గా వాళ్ళ మీద పోసి దెబ్బకి ఉలికిపడి కూర్చుంటారు ఇద్దరు. కరణ్ స్టైల్ గా వెళ్లి సోఫా మీద క్రాస్ లెగ్స్ వేసుకొని దర్జాగా కూర్చుంటాడు. ప్లెజెంట్ గా ఉన్నట్టుగా చూసే వాళ్ళకి అనిపిస్తున్న ఆ కళ్ళల్లో కోపం, కసి, ఇంకా చురుకుదనం. కోపం వల్ల తెల్లగా ఉండే ముక్కు ఎర్రగా అయిపోయి మండే సూర్యుడిలా ఉగ్రరూపుడై ఉన్నాడు కరణ్. ఒక నిమిషం తనని అలా చూస్తే వాళ్ళిద్దరికీ భయం వేసింది. ఇప్పుడు తను పరిస్థితి ఏంటో తలుచుకుంటే, ఇప్పుడు చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నన్ను లవ్ చేసావు, నాకు ఇష్టం లేదని నేను చెప్పేశాను, అక్కడితో అయిపోయింది. ఇక మళ్ళీ ఎందుకు పగ అంటూ నా వెనకలా తిరుగుతున్నావని రితిక వైపే చూస్తూ అంటాడు కరణ్. ఫ్రెండ్స్ అంటూ మాతో జాయిన్ అయ్యావు. అసలైతే మేము నలుగురమే ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళం. ఎవరిని కూడా జాయిన్ చేసుకోవాలని అనుకోలేదు. కానీ ఆ టైంలో ఎందుకో నీ మీద ఫ్రెండ్షిప్ ఫీలింగ్ కలిగింది. అందువల్ల వాళ్ళందరిని ఒప్పించి మరి నేనే మా గ్రూప్లో నువ్వు జాయిన్ అయ్యేలా చేశాను. అందుకు తగ్గ ప్రతిఫలంగా నువ్వెప్పుడు నా మీద కోపం పెంచుకుంటూనే ఉన్నావు. కానీ నేను ఏ రోజు ఆ విషయం బయట పెట్టలేదు. ఎందుకంటే ఇవి చిన్న చిన్న కారణాలు. నీ అంతటి నువ్వే తెలుసుకుంటావులే, జలస్ ఫీల్ అవుతున్నావేమో అని అనుకునేవాడిని. కానీ ఎంత దారుణంగా నువ్వు నన్ను మోసం చేయగలుగుతావని ఈ రోజే నాకు అర్థమైంది అని ఉదయ్ వైపు చూస్తూ అంటాడు కరణ్. కరణ్ సూటిగా వాళ్ళనిద్దరిని ప్రశ్నిస్తుంటే అతని కోపానికి భయం వేసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు. కమాన్ స్పీక్ అవుట్ అని గట్టిగా అరిచేసరికి కరణ్, ఏదో నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేశానే గాని నా కోపం ఏమీ లేదు. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోకుండా అలా దూరం పెట్టేసరికి ఏం చేయాలో తెలియక ఆ పని చేశాను. అది కూడా ఉదయ్ చెప్పడం వల్లే అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి ఉదయ్ మీదకి తోసేస్తుంది రితిక. దొంగ మొహంది, ఇప్పుడు దొరికిపోయేసరికి మొత్తం నా మీదకే తోసేస్తుంది. అనవసరంగా దీనికి హెల్ప్ చేసి చచ్చాను, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయామని మనసులో రితికిని బండబూతులు తిట్టుకుంటూ బయటికి మాత్రం లేదు కరణ్, దీనిలో నా హస్తమేం లేదు. తను ముందుగానే ప్లాన్ చేసుకుంది. కాకపోతే నేను ఆ టైంలో వచ్చేసరికి నా చేత ఇంప్లిమెంట్ చేయించింది. అంతేకాని నేను ఇందులో 1% కూడా నేను చేసింది లేదు. నేను నీ మీద కోపం పెంచుకునేది నిజమే, కానీ మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడిని కాదు. నా గురించి నీకు తెలియదా అని అంటాడు ఉదయ్ నటనలో పిహెచ్డి చేసినట్టుగా. ఏంటి నువ్వు చేసిన చిన్న తప్పనుకుంటున్నావా? ప్రేమతో చేశావా? అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు అని బేస్ వాయిస్ తో అంటాడు కరణ్. ప్రేమకి అర్థం సాక్షి, త్యాగానికి అర్థం సాక్షి, మంచితనానికి అర్థం సాక్షి. నిజమైన ప్రేమ అంటే వాళ్ళని ఎలాగైనా సాధించుకోవాలి అని అనుకోవడం కాదు. వాళ్ళ మనసు దేనికి సంతోషిస్తుందో అది దక్కాలని నువ్వు కోరుకోవడం, దాన్ని నిజమైన ప్రేమ అంటారని తనకు తెలియకుండానే సాక్షి గురించి చెప్పేస్తాడు అక్కడ. కరణ్ మాటలకు అజయ్ ఎక్కి ఒక్క నిమిషం డీప్ షాక్ లోకి వెళ్ళిపోయినా వెంటనే బయటకు వచ్చి ఫోన్ తీసుకుని ఆ మాటలు రికార్డ్ చేస్తాడు చాలా సంబరపడిపోతూ. అప్పుడే అక్కడికి మధ్య వయసు ఉన్న 2 జంటలు వచ్చి నిలబడతారు. వాళ్ళని చూసి రితిక, ఉదయ్ షాక్ అయిపోతారు. ఎందుకంటే వచ్చింది ఎవరో కాదు, వాళ్ళ పేరెంట్స్. విన్నారు కదా, వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళే ఒప్పుకున్నారు.
ఇప్పుడు మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో నేను చూస్తాను. అసలైతే వీళ్ళకి పనిష్మెంట్ నేనే ఇవ్వాల్సింది. కానీ వీళ్ళ ఫ్యూచర్ పాడైపోతుందని అనవసరంగా అని ఆలోచించి మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. ఇప్పటికైనా మీ పిల్లలు ఎలా ఉంటున్నారో కొంచెం తెలుసుకుని వాళ్ళని హద్దుల్లో పెట్టండి అని అంటాడు. ఆ పెద్దవాళ్ళ వైపే చూస్తూ, క్షమించండి. మా అమ్మాయి తరపున నేను చెప్తున్నాను. వీళ్ళు ఇలా చేస్తారని మేము అసలు ఊహించలేదు. ఇక నుంచి మీ జోలికి రాకుండా మేము చూసుకుంటామని అంటారు రుతిక వాళ్ళ నాన్నగారు. అయ్యో పెద్దవాళ్ళు, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటండి అని చెప్పి, చూడండి మీరు చేసే తప్పులకి వాళ్ళు ఎలా తలదించుకున్నారు. మీకోసమే బ్రతుకుతున్న మీ తల్లిదండ్రుల్ని వీలైతే తలెత్తుకునేలాగా చేయాలి, కానీ ఇలా ఇంకొకరి ముందు తలదించుకొని దోషుల్లా నిలబడేలాగా ఎప్పుడు ప్రవర్తించకూడదని అంటాడు కరణ్ రితిక వైపే చూస్తూ. సారీ కరణ్, నిజంగా ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక నుంచి నేను అసలు నీ జోలికి రాను. ప్లీజ్ నన్ను వదిలేయవా అని రిక్వెస్ట్ గా అడుగుతుంది రితిక. నేను నిన్ను అరెస్ట్ చేయించగలను, పక్కా సాక్ష్యాలు సంపాదించి. కానీ ఆ పని ఎందుకు చేయలేదో తెలుసా? నీ కెరియర్ పాడవకూడదు అని. అలాగే ఇప్పుడు నేను నిన్ను క్షమించాలన్నా కూడా నువ్వు మీ నాన్న వాళ్ళు చూపించిన సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లి చేసుకో. అప్పుడు నేను నీ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటాను. లేదంటే నా స్టైల్లో నేను రివెంజ్ స్టార్ట్ చేస్తాను. ఒప్పుకుంటావా నేను చెప్పిన దానికి అని అడుగుతాడు కరణ్. కాసేపు ఆలోచించి, సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను, నన్ను వదిలేయని దండం పెట్టి అడుగుతుంది రితిక. సరే మరి నీ సంగతి ఏంటని ఉదయ్ వైపు చూస్తూ అడుగుతాడు. బాబు, ఆల్రెడీ మా కంపెనీ షేర్స్ అన్ని కూడా ఇప్పటికిప్పుడే డౌన్ అయ్యాయి అంటే దానికి కారణం నువ్వే అని నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. అది కానీ నిజమైతే ఇంకా అంతకన్నా పనిష్మెంట్ ఇంకేముంటుంది అని అంటాడు ఉదయ్ వాళ్ళ నాన్నగారు. ఆ మాటకు ఉదయ్ షాక్ అయిపోతాడు. ఏంటి, కంపెనీ షేర్స్ అన్ని పడిపోయాయా అని అనుకుంటూ. ఏంటి, అంతకన్నా పెద్ద శిక్షణ? అంటే మీ దృష్టిలో డబ్బే ముఖ్యమా? ఆ షేర్స్ మీ దృష్టిలో ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు డౌన్ అయితే, కానీ ఇక్కడ మీ అబ్బాయి క్యారెక్టర్ దిగజారిపోతుంది. దానివల్ల ఫ్యూచర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుస్తుందా? అసలు మీ అబ్బాయి ఇలా తయారవడానికి కారణం కూడా మీరే. ఏంటి, నేనా? అంటే నీ మాటలకు అర్థం ఏంటి బాబు? మేమే కావాలని మా అబ్బాయిని ఇలా చేయడానికి ప్రేరేపిస్తున్నామంటారా అని కొంచెం సీరియస్ గా అంటారు ఉదయ్ వాళ్ళ నాన్నగారు. ముమ్మాటికి మీరే. ఎందుకంటే మీరు మీ అబ్బాయికి డబ్బు వాల్యూ చూపిస్తున్నారు, కానీ విలువలు ఎథిక్స్ గురించి చెప్పట్లేదు. అలా చెప్పేలా ఉంటే ఇప్పుడు మీ అబ్బాయి ఇలా తయారయ్యేవాడే కాదు. చిన్నదానికి కోపడ్డం, వాళ్ళకి కావలసినంత డబ్బు అందించడం కాదు. స్నేహంగా ఎలా ఉండాలి, అసలు నిజమైన స్నేహం అంటే ఏంటి, బంధాలకి ఉన్న విలువ ఏంటి, ఇవి నేర్పించాలి. అంతేకాని వాళ్ళు చిన్నదానికే పాజిటివ్ గా ఫీల్ అవ్వడం, నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఇదే నా స్టేటస్, ఎక్కడైనా చూపిస్తాను, అహంకారం వాళ్ళు చూపించుకునేలా మీరు పెంచకూడదు. కాబట్టి ముమ్మాటికి తప్పు తప్పు మీలోనే ఉంది అని అంటాడు కరణ్ ఉదయ్ వాళ్ళ నాన్నగారితో. ఏంట్రా, మా నాన్నకే ఎదురు చెప్తున్నావా? అవును, నాకు స్టేటస్ ఉంది. నీకేం స్టేటస్ ఉంది? ఆఫ్టర్ ఆల్ కాలేజ్ ప్రిన్సిపల్వి. మాకు ఇక్కడే కాదు, ఫారెన్ లో కూడా వెలకట్టలేని ఆస్తి ఉంది. ఏంటి, షేర్స్ పడగొట్టావా? నువ్వు షేర్స్ పడగొడితే మళ్ళీ వాటిని ఎలా నిలబెట్టుకోవాలో మాకు బాగా తెలుసులే అని ఇంకా పొగరగా అంటాడు ఉదయ్. ఏంట్రా నోర్లేస్తోంది? పోనీలే కదా అని నేను నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే దాన్ని నువ్వు నా చేతకంతనంగా ఫీల్ అవుతున్నావా? అలా అయితే నాలో ఎప్పుడూ చూడని యాంగిల్ చూస్తావని చాలా సీరియస్ గా అంటాడు కరణ్. బాబు, మా అబ్బాయికి తెలియక అలా అంటున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అని నేను అనుకుంటున్నాను. ఈ ఒక్కసారికి వదిలే బాబు అని అంటారు ఉదయ్ వాళ్ళ నాన్నగారు. ఏ నమ్మకంతో వదిలేయమంటారు? నేను అలానే కాలేజీలో ఉన్నప్పుడు చాలా సార్లు చూసి చూడనట్టుగా వదిలేశాను, కానీ ఇప్పుడు నా లైఫ్ మీద దెబ్బ కొట్టాలని చూశాడు వీడు. ఇక ముందు ఇలాంటివి చేయడని మీరు గ్యారంటీ ఇస్తారా? అలా అయితే చెప్పండి, అప్పుడు వదిలేస్తానని అంటాడు కరణ్. లేదు బాబు, మళ్ళీ ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచి ఒక్కసారికి వదిలేయి. కావాలంటే నువ్వు కూడా వాక్ చేస్తూ ఉండు. వాడు ఎలాంటి పని చేయకుండా నేను చూసుకుంటానని కొంచెం ప్రాధేయపడినట్లుగా అంటారు ఉదయ్ వాళ్ళ నాన్నగారు. కాసేపు ఆలోచించి, సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, కానీ మళ్ళీ నా వైపు కన్నెత్తి చూడాలని కూడా అనుకోకు. అప్పుడు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అని ఉదయ్కి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే, ఏంటి కరణ్ అంత ఈజీగా వదిలేశావు? నేనైతే నువ్వు ఇంకా సీరియస్ పనిష్మెంట్ ఇస్తావు అనుకున్నాను అంటాడు అజయ్. లేదురా, నెక్స్ట్ టైం ఏదైనా చేస్తే అప్పటికైతే ఇంక వదిలేయడం లేదు. ఈసారికైతే నిజంగా వాళ్ళ షేర్స్ అని డౌన్ అయ్యాయి కదా, దానికి వాళ్ళు చాలా లాస్ అవుతారు. దాని నుంచి తేరుకోవడానికి మినిమం 1 year పడుతుంది. కాబట్టి ఇప్పటికే చాలే అని కన్నింగ్ స్మైల్ ఇస్తాడు కరణ్. ఆ స్మైల్ తో జత కలుపుతాడు అజయ్. సరేరా, చాలా టైం అయింది. ఇంటి దగ్గర చెల్లి వెయిట్ చేస్తూ ఉంటుందేమో. ఆల్రెడీ నాకు ఫోన్ కూడా చేసింది. బయలుదేరదామా అని అజయ్ అనగానే అప్పుడు టైం చూసుకుంటాడు కరణ్. అప్పటికే టైం 8 అయ్యేసరికి కీస్ తీసుకొని, సరే బాయ్ రా, మళ్ళీ తర్వాత మీట్ అవుతాం అని అజయ్కి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు కరణ్. 2 రోజుల నుంచి చూస్తున్నాను. దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏదైనా ఉంటే నాకు చెప్తావు కదా. నీ అంతటి నువ్వే అని చూస్తున్నాను, కానీ నువ్వు చెప్పట్లేదు. మరి ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తున్నావు. అందుకని చూడలేక అడుగుతున్నాను. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు
ఆనంద్ గారు నైట్ వాళ్ళ రూమ్ బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న తులసి గారితో, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కాకపోతే ఏదో కొంచెం నీరసంగా ఉంది అంతే అని అంటారు ఆవిడ. లేదు లేదు, నా తులసి ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా ఏంట్రా, నాతో కూడా చెప్పలేని విషయమా అని లాలనగా అడుగుతారు ఆవిడ పక్కన కూర్చొని. భుజం చుట్టూ చేయి వేసి, మనం కరణ్కి సాక్షికి పెళ్లి చేసి తప్పు చేశామా అని అనిపిస్తోందండి అని అంటారు తులసి గారు. ఇప్పుడు ఆ ఆలోచన నీకెందుకు వచ్చిందని అడుగుతారు ఆనంద్ గారు. ఎందుకేంటండి, పెళ్ళై 4 నెలలు కావస్తోంది. వాళ్ళిద్దరు బయటికి మనందరి ముందు బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల సంబంధం లేదని నాకైతే క్లియర్ గా తెలిసిపోతుంది. వాడు ఇంకా అవికాన్ని గుర్తు చేసుకుంటూ సాక్షిని ఎక్కడ కష్టపెడుతున్నాడో ఏమో అని బాధగా అంటారు తులసి గారు. చూడు తులసి, ఆ రోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేశామో నీకు నాకు బాగా తెలుసు కదా, మిగతా వాళ్ళందరికీ తెలియకపోయినా. అలాంటి నువ్వే ఇప్పుడు ఇలా ఆలోచిస్తే ఇంకేం చేయాలి అని అంటారు ఆనంద్ గారు. అదేనండి నా బాధ కూడా. మన స్వార్థం కోసం మన కొడుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు ఇంకేదో ఆలోచించకుండా సాక్షికరణకి పెళ్లి చేసేసాం. కానీ దీని పర్యావసనం వల్ల ఇద్దరి జీవితాల మీద పడుతుందని ఎప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు అని అంటారు. చూడు తెలిసి, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనం ఎన్ననుకున్నా ఆ విధిరాత రాయలేంది మనం చేయగలమా చెప్పు. శివాజ్ఞ లేనిదే చీమైనా గుడ్డదంటారు. అలాంటిది వీళ్ళిద్దరికీ ముడిపడిందంటే అది కేవలం దైవ సంకల్పం మాత్రమే. మనం కాకపోతే ఆ భగవంతుడు ఏదో ఒక కారణం సృష్టిస్తాడు అలా జరగడానికి. దానికి కారణం మనం అయ్యాం, మనకు తెలుసు. ఆ ముఖ్య కారణం ఏంటనేది ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దాం. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, కొన్ని రోజుల్లో వాళ్ళే సర్దుకుంటారు, వాళ్ళ బంధాన్ని నిలుపుకుంటారని అంటారు ఆనంద్ గారు. పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు పోతే వాళ్ళే సర్దుకుంటారు, బంధం నిలబెట్టుకుంటారని అనుకున్నాను, కానీ నెలలు గడుస్తున్న వాళ్ళలో మార్పు రాకపోయేసరికి నా నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికి పరిష్కారమే లేదంటారా అని ఆనంద్ గారిని అడుగుతారు తులసి గారు. మన చేతుల్లో ఏది లేదు తులసి, మళ్ళీ ఆ భగవంతుడే వాళ్ళ మనసుని కూడా మార్చాలి. అంతేకాని భార్యాభర్తల మధ్యలోకి మళ్ళీ మనం సలహాలు ఇవ్వడం అనేది ఎంతవరకు బాగుంటుంది, నువ్వే ఆలోచించు. అయినా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా, మనం చెప్పినా వింటారనడానికి. ముందు వాళ్ళ మనసు మారాలని అంటారు ఆనంద్ గారు. సరే, నువ్వు మరి దీని గురించి ఏం ఆలోచించకు. ఒకసారి పంతులు గారి దగ్గరికి వెళ్ళి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే కనుక్కొని అప్పుడు ఆలోచిద్దాంలే. కొంచెం ప్రశాంతంగా పడుకో నువ్వు అని అంటూ ఆవిడని పడుకోబెట్టి ఆవిడ తల పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఆనంద్ గారు. కథ ఇంకా ఉంది. మరి ఆనంద్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా బాధపడుతున్నారు సాక్షీకరణల గురించి. మరి ఆనంద్ గారు అనుకున్నట్టుగానే సాక్షీకరణలు కలిసిపోతారా, లేదా తులసి గారు బాధపడుతున్నట్టు ఏమైనా జరుగుతుందా? మరోపక్క కరణ్ మీద అజయ్ మాటల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? మరి సాక్షి మంచితనం గురించి తెలుసుకొని సాక్షి గురించి ఇప్పటికైనా ఆలోచిస్తాడా? ఇంకో పక్క అవిక్షకి తనకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయిందని తెలిస్తే, ఒకవేళ అవిక్ష మళ్ళీ తన ఆరోగ్యం కుదుటపడి తిరిగి వస్తే వీళ్ళ ముగ్గురు జీవితాలు ఏ మలుపు తిరుగుతాయంటారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.